కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో డంపింగ్ యార్డ్ ను తరలించాలని స్థానికులు ఆందోళన చేపట్టారు. పట్టణంలో ఉన్న చెత్తను మొత్తం సేకరించి ఈ డంపింగ్ యార్డ్ లో వేసి అక్కడ నిప్పు పెట్టడంతో పక్కనే ఉన్న టిట్కో గృహాలు, జోగి కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. డంప్ యార్డ్ నుంచి వస్తున్న విష వాయువులతో రోగాల బారిన పడుతున్నారు. అక్కడి నుంచి డంప్ యార్డ్ ను తరలించాలని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు తమ సమస్యలపై స్పందించి డంపింగ్ యార్డును తొలగించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామంటున్నారు స్థానికులు. చెత్త వేసినారు సార్, చెత్త వేసి అంటించినారు. రాత్రి పగులు వాసన వస్తూనే ఉంటుంది. మేము పక్కనే ఉంది ఇల్లు. మా పిల్లలు జ్వరాలు ఇబ్బంది పడుతున్నాము. దినం హాస్పిటల్కి పోయేస్తున్నారు పెద్దోళ్ళు చిన్నోళ్ళు. ఇక్కడ మాకు ఎవరు పట్టించుకోరు. మేము ఊరు బయట ఉన్నాము, పక్కనే ఉంది తొట్టి. ఏమైనా దయచేసి అది క్లీన్ చేయండి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు జోగి కాలనీ వాసులు మేము మాట్లాడుతున్నాము. ఇక్కడ చెత్త తెచ్చి అంత ఊరల్లో చెత్త తెచ్చి ఇక్కడ రోడ్డుకి వేస్తున్నారు. మా జోగి కాలనీ బయలుకి వేస్తున్నారు. దానివల్ల మా జోగి కాలనీ వాసులకి ఇబ్బందిగా ఉంది. రోగాలు వస్తున్నాయి. రాత్రి అంటించి కుక్కలు కూడా చాలా ఎక్కువ బెడగా ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు అధికారులు మేము పోయి కలిసి వచ్చినా కూడా ఇంతవరకు దాన్ని మా సమస్యల్ని తీరించలేదు. అందుకే మా పొగ వస్తుంది. ఆ పొగ వల్ల పిల్లలకి పెద్దలకి జలుబులు జ్వరాలు చాలా వస్తున్నాయి. ఇక్కడ ఎవరు మాకు పట్టించుకోవడం లేదు. అధికారులు వెంటనే వచ్చి ఇక్కడ మా సమస్యని వాళ్ళు మొత్తం తొలగించి పరిష్కరించాలని మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదంతా చుట్టుకుంటుంది. ఈడ పిల్లలకి రోగాలు వస్తున్నాయి, జ్వరాలు వస్తున్నాయి. అంతా ఈడ పిల్లలు అయితే బాగలేదు. ఎప్పుడు హాస్పిటల్ డైలీ పోతేనే చూపించుకొని వస్తున్నాం. మేమైతే మాకు పిల్లలు అసలు ఏం బాగలేరు. ఈడ అసలు పోస్తుంది. ఈడే అంతా గలీజ్ ఈడే వేస్తున్నారు. మేము చెప్పి సాల అవుతుంది వాళ్ళకైతే. ఎమ్మిగనూరు పట్టణంలో మొత్తం కూడా చెత్త చెదారాన్ని సేకరించి మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి టిట్కో గృహాలు, అదేవిధంగా జోగి కాలనీ సమీపంలో మొత్తం కూడా డంప్ చేయడం జరిగింది. ఆ డంప్ వేసిన చెత్తను మొత్తం కూడా వాళ్ళు తగలబెట్టడంతో మొత్తం కూడా పొగ గాలిలో కాలుష్యమై మొత్తం కలిసిపోయి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి జోగి కాలనీ ప్రజలపైన ప్రభావం పడుతుంది. ఈ యొక్క పొగ వాళ్ళు పీల్చడం వల్ల చిన్నపిల్లల కాటి నుంచి వృద్ధుల వరకు మొత్తం కూడా ఊపిరితిత్తుల వ్యాధులు, అనేక వ్యాధులకు గురై పూర్తి స్థాయిలో అనారోగ్యం పాలై హాస్పిటల్ పాల్గొనడం జరిగింది. మున్సిపల్ అధికారులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఊరు సమీపమున కాకున్నట్టు ఊరు దూరంగా ఈ డంప్ వేస్తే బాగుంటుందని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే ఈ ప్రాంతం దాదాపు 300 మంది జీవనం కొనసాగిస్తున్నటువంటి జోగి కాలనీలో ఈ డంప్ ద్వారా వచ్చే పొగ ద్వారా మొత్తం కూడా వాళ్ళ ఊపిరితిత్తులకు ప్రభావం పడుతుంది. కాబట్టి తక్షణమే ఈ యొక్క డంప్ తొలగించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.